హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో అయితే మనం రీసెంట్లీ ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయినటువంటి సెక్షన్ కంట్రోలర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ని ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు, ఇంకా కామెంట్ సెక్షన్లో మీరు అడిగినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటినీ బేస్ చేసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అసలు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటి వరకు మీరు తెలుసుకుని ఉండకపోతే ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియోని క్లిక్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుని దెన్ నెక్స్ట్ ఈ వీడియోని చూస్తే మీకు వివరాలన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఇక ఇప్పుడు మనం ఈ వీటి డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉన్నాయో ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. అందుకన్నా ముందు ఒక చిన్న షార్ట్ బ్రేక్గానే మీకు ఓవర్వ్యూలోగా నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఒకసారి చెప్తాను చూడండి. యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 2025లో, అంటే ఈ ఇయర్లో. అఫీషియల్ అయితే సెప్టెంబర్ 14th నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 15th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అలాగే అక్టోబర్ 14th అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్. అప్లికేషన్ ఫీజు పే చేయడానికి అక్టోబర్ 16th వరకు కూడా టైం అయితే ఇచ్చేశారు. ఇక అప్లికేషన్ ఫీజెస్ అంటారా, మనకి 500 రూపీస్ అనేది జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, రిమైనింగ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఎలిజిబిలిటీ వాళ్ళకి 250 రూపీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్లో 368 పోస్టులు అయితే ఉన్నాయి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి. ఈ జాబ్స్కి మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. దెన్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అప్లై చేసే వయసు మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి బీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 years, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అభ్యర్థులకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవైతే ఓవరాల్లీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఇప్పుడు ఈ వీడియోలో మనం సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, వాట్ ఎవర్ మనం ఏవైతే అనుకున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఎగ్జామ్ని ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారనే పాయింట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, ఏదైతే ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ను చూసుకున్నట్లయితే హిందీ ప్లస్ ఇంగ్లీష్ ఆర్ లోకల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనే ఒక పాయింట్ని అర్థమవుతుంది. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ని క్లియర్లీ చెక్ చేస్తే మనకి పేజ్ నెంబర్ 27లో ఒక పాయింట్ అయితే క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఏదైతే సెలక్షన్ ప్రాసెస్లో స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉందో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ, దానితో పాటు ఒక 13 రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నా సరే అక్కడ మీకు ఎగ్జామ్ అయితే ఆ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తామని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటే మనకి తెలుగు అనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి క్లియర్గా అర్థమవుతున్న పాయింట్ సింపుల్లీ ఎగ్జామ్ అనేది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా జరుగుతుంది. ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ ఎలా అయితే ఉందో ఆ వివరాలని చెక్ చేద్దాం. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ని టోటల్లీ 4 స్టేజెస్లో ఉంది అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. స్టేజ్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్లీ స్టేజ్ 4 మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ విధంగా ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేజ్ 1 గురించి మాట్లాడాలి. స్టేజ్ 1 గురించి మాట్లాడబోయే ముందే మనం ఇంకొక వివరాలను కూడా చూసుకోవాలి. ఏదైతే స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉందో ఈ టెస్ట్లో ఎవరైతే మెరిట్ వైజ్ క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:8 రేషియోలో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఒక పాయింట్ని మెన్షన్ అయితే చేశారు. చూడండి, ఇక్కడ షార్ట్ లిస్టింగ్ ఫర్ ది CBAT విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది మెరిట్ లిస్ట్ ఇన్ CBT టాప్ 8 times నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఒక్కొక్క పోస్ట్కి 8 మంది అభ్యర్థుల్ని మెరిట్ వైజ్ అంటే CBTలో ఎవరైతే మంచి మార్కులు వస్తారో వాళ్ళని 1:8 రేషియోలో CBATకి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 ఏదైతే ఉన్నాయో అంటే CBT కానీ CBAT కానీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మార్క్స్ వెయిటేజ్ కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT ఏదైతే ఉందో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఓవరాల్ రిక్రూట్మెంట్లో 70% ఆఫ్ వెయిటేజ్ అనేది CBT నుంచి ఉంటుంది. దెన్ నెక్స్ట్ రిమైనింగ్ 30% అనేది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ వివరాలన్నీ కూడా నేను అండర్లైన్ చేస్తున్నాను, మీకు ఎటువంటి డౌట్స్ అయితే రాకూడదని చెప్పేసి.
దెన్ నెక్స్ట్ మనం ఇంకొక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో అంటే స్టేజ్ 1 ఏదైతే ఉందో ఆ స్టేజ్లో మనకి ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు అని చెప్పిన పాయింట్ని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక ఇప్పుడు మనం స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. వన్స్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్లోకి వెళ్తే సిబిటీకి సంబంధించి ఇక్కడ మనకి సిబిటీలో ఉండేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని మెన్షన్ అయితే చేశారు, అంటే మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్. అలాగే మనకి ఎగ్జామ్ చెప్పాను కదా, మనకి ఇంగ్లీష్లో కామన్గా ఉంటుంది పేపర్, తర్వాత మనం చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బట్టి హిందీయా తెలుగు అనేది డిసైడ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మనం అందరం తెలుగు చూస్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. మనం నెగిటివ్ మార్కింగ్ 1/3 అన్నాం కదా, అదే మెన్షన్ చేశారు. వెయిటేజ్ చూసుకుంటే ఫైనల్ మెరిట్లో 70% సిబిటీకి ఉంటుందని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి 100 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, దాంతోపాటు రైల్వేకి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని కంప్లీట్ సిలబస్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే ఏవైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమింగ్ అంతా కూడా జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ప్రాపర్ సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఏవి కూడా మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ అయితే చేయలేదు. నేను ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ డీటెయిల్స్ని డిజైన్ చేసి మీకు అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా సిబిటీ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ వచ్చిన క్యాండిడేట్స్ని 1:8 రేషియోలో సిబిఐటికి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఉండేటటువంటి టాపిక్స్ చూసుకుంటే డెసిషన్ మేకింగ్, లాజికల్ రీజనింగ్, పర్సెప్షనల్ స్పీడ్ అండ్ సేఫ్టీ కన్సిషన్, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఉండడం అయితే జరుగుతాయి. అంటే ఏదైతే ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకునే విధంగా ఐక్యూని టెస్ట్ చేసే విధంగా ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు, చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే. అలాగే వెయిటేజ్ చూసుకుంటే 30% ఆఫ్ వెయిటేజ్ అనేది ఫైనల్ మెరిట్లో దీనిలో ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నాకు మెరిట్ 1లో హైయెస్ట్ మార్క్స్ వచ్చి స్టేజ్ 1లో నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చే, స్టేజ్ 2 నేను క్వాలిఫై కాలేదు, నాకు జాబ్ రాలేదని అనొద్దు. రెండింటిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫై అవ్వాలి, తర్వాత మెరిట్ వైజ్ మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని చూడొచ్చు. మొత్తం సిలబస్ అంతా కూడా ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసి డిజైన్ చేశాను. ఒకసారి సిలబస్ని చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసినటువంటి జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇందులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రెండు కూడా ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి, ఇండియన్ హిస్టరీ, కల్చర్, జాగ్రఫీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి, రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా జనరల్ అవేర్నెస్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. దెన్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో చూసుకుంటే అనలాజిక్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలోజమ్స్, వెన్ డయాగ్రామ్స్, మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డిసిషన్ మేకింగ్, స్టేట్మెంట్స్, అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్, ఇటువంటి టాపిక్స్ అనేవి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దెన్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో చూసుకుంటే బోర్డ్ మౌస్, నెంబర్ సిస్టము, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోజిషన్స్, సింపుల్స్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైము, వర్క్, డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, వీటన్నిటికి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్స్లోనే ఉంటాయి. అంటే 10th క్లాస్ అని అనుకోవచ్చు, 10th క్లాస్ లెవెల్స్లోనే ఉండడం అయితే జరుగుతుంది. సేమ్ జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ కూడా మనకి 10th క్లాస్ లెవెల్కి సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనం ఓవరాల్ మంచి మార్క్స్ గెయిన్ చేస్తే 1:8 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి పంపించడం అయితే జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మాత్రం మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే జరుగుతుంది. రీజనల్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఉండదు. ఆ విషయం గుర్తుంచుకోండి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో. ఇక కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి కూడా సిలబస్ని అయితే షార్ట్ లిస్ట్ చేశాను. బట్ ఈ సిలబస్ కొంచెం కొత్తగా ఉండటం వల్ల మీకు కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. మొత్తం చెప్పకపోయినా ఓవరాల్ షార్ట్గా చెప్తాను చూడండి. ఇందులో మనకి మెమరీ టెస్ట్, అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ టెస్ట్, తర్వాత చూసుకున్నట్లయితే మనకి పర్సెప్షనల్ టెస్ట్, అబ్జర్వేషన్ టెస్ట్, ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్, డిసిషన్ మేకింగ్, ఇటువంటి టాపిక్స్ అనేవి అన్నీ కూడా ఉంటాయి. అంటే నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్లీ ఈ విధంగా మనకి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ ఈ 2 స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటుంది.
ఈ మెడికల్ స్టాండర్డ్స్లో చూసుకుంటే అన్నీ కూడా A2 లెవెల్లో మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయని చెప్పారు. ఇక్కడ చాలామంది విజన్కి సంబంధించి అంటే కంటి చూపుకి సంబంధించి సైట్కి సంబంధించి అడుగుతున్నారు. చూడండి మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పారామీటర్స్ ఏంటంటే డిస్టెన్స్ విజన్ అనేది వితౌట్ గ్లాసెస్తో 6/9 అయితే ఉండాలి, బోత్ ఐస్ కూడా. నియర్ విజన్ అనేది 0.6 అయితే ఉండాలి వితౌట్ గ్లాసెస్తో బోత్ ఐస్ కూడా. తర్వాత మనకి కొన్ని టెస్టులు పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అవి ఏంటంటే కలర్ విజన్కి సంబంధించి, బైనాక్యులర్ విజన్కి సంబంధించి, నైట్ విజన్కి సంబంధించి, మోయోప్రోలిక్ విజన్ టెస్టులు అన్నీ కూడా పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా సరే కంటి చూపుని సరి చేసుకోవడానికి లాసిక్ సర్జరీస్ కానీ ఇటువంటివి ఏమైనా చేసుకుంటే వాళ్ళు నాట్ అలౌడ్ అని చెప్పేసి అప్లై చేయడానికి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇవైతే మీరు అడుగుతున్నటువంటి సైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. సో ఓవరాల్లీ మొత్తం డీటెయిల్స్ అయితే ఇవి. మీకు అన్నీ కూడా అర్థమే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే తెలిసిందే కదా, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ ఏజ్ ప్రూఫ్, తర్వాత మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనుకోవచ్చు, తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు వాటి గురించి డిస్కస్ అయితే చేద్దాం. సో ఓవరాల్లీ మీకైతే ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా, లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ప్రీవియస్ పేపర్స్ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఎక్కడ కూడా కంగారు పడవద్దు, వాటి గురించి వెతకాల్సిన అవసరం అయితే లేదు. ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.